టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు బంగారం ధర ఏ విధంగా ఉంది అండ్ ఎవరైనా కూడా ఈ రోజు బంగారం ధర కొనుక్కోవాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? బంగారం ధర శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి జనరల్గా డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంది కాబట్టి సో ప్రైసెస్ కూడా మీరు చూసుకుంటే ఎస్ ఫ్యూచర్స్ మార్కెట్లో కానివ్వండి, ఈవెన్ స్పాట్ మార్కెట్లో కానివ్వండి, చిన్న చిన్న కరెక్షన్స్తో కనిపిస్తుంది. కానీ ఒక 10 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయల కరెక్షన్ ఉంటే దట్స్ నాట్ మేజర్ లాభం అంటూ ఏం జరగల కొనేవాళ్ళకి. కానీ మేజర్ లాస్ మాత్రం జరిగింది. ఎందుకంటే 67,000 వరకు పడిపోయిన తర్వాత గోల్డ్ కొంచెం జియో పొలిటికల్ సినారియోలో డిఫరెన్సెస్ వచ్చాయి, కొంచెం అన్రెస్ట్ అనేది ఉంది వరల్డ్ వైడ్లో, వార్స్ అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు అని చెప్పి టెన్షన్ వల్ల కాస్తంత బంగారం అనేది మళ్ళీ 71,400 అన్న జోన్ని క్రాస్ చేసి దానిపైనే ఇట్స్ ట్రేడింగ్ అట్ దాట్ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో. ఇక్కడ నుంచి బంగారం అసలు ఏం చేయబోతుంది? ఎందుకంటే దెర్ ఈస్ అ కనెక్టివిటీ బిట్వీన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ అండ్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇండియాలో ట్రేడ్ అవుతున్న MCX. ఈ రెండింటికి కనెక్షన్ ఏంటి అది నేను మీకు చార్ట్ చూపించేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ మనము స్పాట్ మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో అది చూసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ చూసుకుంటే నిన్న 24 క్యారెట్ గోల్డ్ 7,287 ఉండింది. ఈరోజు 7,265 రూపీస్, డౌన్ బై జస్ట్ 22 రూపీస్, విచ్ ఈస్ వెరీ మీగర్ కైండ్ ఆఫ్ అ ఫాల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ 24 క్యారెట్ గోల్డ్లో మీగర్ ఫాల్ ఉంటే ఆబ్వియస్గా మీకు 22 క్యారెట్ గోల్డ్ కూడా అంతే ఉంటుంది, లేదంటే ఇంకా దానికంటే తక్కువే ఉంటుంది. సో ప్రైస్ చూసుకుందాము. 6,680 ఇది నిన్నటి ధర. ఈరోజు చూసుకుంటే 6,660 రూపీస్, జస్ట్ అ ఫాల్ బై 20 రూపీస్. అదేదో పెద్ద మార్జిన్ అయినట్టు. నిజంగా నిన్న మనం చూసుకుంటే 30 రూపాయలు పడింది, ఇవాళ చూసుకుంటే ఒక 20 రూపాయలు. అంటే టోటల్గా చెప్పాలంటే ఒక 2 డేస్లో 20 నుంచి 30 నుంచి 50 రూపీస్ మ్యాక్సిమం ఫాల్. బట్ దిస్ డజంట్ రియల్లీ హెల్ప్. మనకు ఎక్కువగా డబ్బులు మిగలాలి, తక్కువ రేట్లో బంగారం మనకి కొనుక్కోవడానికి ఒక ప్యూర్ ఫామ్లో ఉన్న గోల్డ్, ఇట్ క్యాన్ బి అ జ్యువెలరీ ఆర్ ఇట్ క్యాన్ బి అ కాయిన్, ఎనీ వన్. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్గా మనము వాచ్ చేస్తూ ఉండాలి. అందులోనే భాగంగా కదా ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో మీకోసం. డైలీ జస్ట్ గోల్డ్ రేట్ చెప్పడము, మీరు చూసుకొని వెళ్ళి కొనడము అలా కాదు, మీరు ప్లానింగ్ చేయండి. దేనికైనా కానివ్వండి, బంగారము ఆల్వేస్ హ్యాస్ బిగ్గర్ డిమాండ్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఎందుకు? మీరు ఒక పెళ్లి శుభకార్యం చేసుకుంటున్నారు, ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే పిల్లల కోసం కొంటారు, అక్కడ ఒకవేళ ఎంగేజ్మెంట్ ఉంటే ఎంగేజ్మెంట్ కోసం కొంటారు. సో ప్రతి శుభకార్యంలో బంగారం అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది కదా. బంగారం లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ అవ్వవు మన దగ్గర. సో ఆ ఇంపార్టెన్స్ మనకు తెలిసినప్పుడు దానికోసం ప్లానింగ్ అనేది ఉండాలి. ఏదో సడన్గా నెక్స్ట్ వీక్ మనం బర్త్డే ఉంది కదా, లేదైతే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది కదా అని చెప్పేసి హరిబరిలో ఫిక్స్ చేసుకుని బంగారం కూడా హరిబరిలో కొంటే ఏమవుతుంది? తప్పకుండా మీరు ఎక్కువ రేట్లోనే కొంటారు. కానీ దానికోసం ఒక మంచి సర్వే చేయాలి. ఇప్పుడు నేను మీకు డైరెక్షన్స్ ఇస్తున్నాను, గైడ్లైన్స్ ఇస్తున్నాను. ఏ షాప్లో మీకు మంచి నాణ్యమైన బంగారం దొరుకుతుంది, మంచి కొంచెం స్ట్రెంగ్త్ ఉండే జ్యువెలరీ దొరుకుతుంది, ఈజీగా విరిగిపోకుండా, లేదంటే పెయిన్స్ ఉంటాయి, లేదంటే నల్లబడకుండా, అలాంటి క్వాలిటీని మేము ఎలా చేసుకోవాలంటే ఇవన్నిటి కోసం రాబోయే ఎపిసోడ్స్లో మేము రీసెర్చ్ చేయబోతున్నాము. సో దాట్ మీకు జస్ట్ బంగారం ఒకటే కాదు, బంగారంతో పాటు క్వాలిటీ కూడా కావాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్వాలిటీ అంటే ఏంటి? ప్యూరిటీ. సో ప్యూరిటీలో మీకు కావాల్సిన వెరైటీ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా మేము డెసిషన్ తీసుకోవాలి అంటే దీనికి ఒక పెద్ద హోంవర్క్ ఉంటుందండి. ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. క్యాష్ అంటారా, చినికిపోయిన నోటు ఉంటే మనం తిరిగి ఇచ్చేసి ఇంకొకటి తీసుకుంటాం. కానీ బంగారం అలా కాదు కదా. ఒకసారి మీరు బంగారం నగ కొనుక్కున్నారనుకోండి, అది జీవితాంతం మీ దగ్గరే ఉంటుంది, అదొక ఆస్తి. సో కాబట్టి ఇలాంటి వాటికి జస్ట్ ఒక చార్ట్ ఒకటే కాదు, దీనికి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏం కావాలి, ఎలా మేము నేర్చుకోవాలి. అఫ్కోర్స్ మీ పెద్దలు మీకు నేర్పిస్తారనుకోండి, బట్ ఈ రోజున్న మోడర్న్ కాలంలో ఏంటంటే మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఆ మోసాల నుంచి మీరు బయటికి రావాలి, మీరు సేఫ్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని డైలీ ఫాలో చేయమని చెప్తాను శిరీష. సో లెట్స్ స్టార్ట్ ద చార్ట్. స్టార్టింగ్ విత్ ది చార్ట్ విషయానికి వస్తే, మన ట్రేడర్స్ ఎంతమంది అయితే ఉన్నారో ఇండియాలో, ఫారిన్ కంట్రీస్లో, ఆల్ ఇండియన్స్ ఎవరికైతే MCXలో ట్రేడింగ్ చేస్తారన్నమాట. గోల్డ్లో ప్రత్యేకంగా మాత్రము చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఈ మధ్య ఇన్వెస్టర్స్ చాలా స్మార్ట్ ఇన్వెస్టర్స్ అయ్యారు. సో ఆ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే గోల్డ్లో మీకు 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ లాట్స్ ఉంటాయండి. ఒకటి గోల్డ్ మెగా లాట్, దాని గురించి మనం మాట్లాడతాము. రెండోది వచ్చేసేసి గోల్డ్ మినీ, మూడోది గోల్డ్ గినియా. కానీ 3 కూడా బంగారమే. కానీ గోల్డ్ మెగా లాట్లో మీకు కేజీ సైజ్ ఉంటుంది,
గోల్డ్ మినీ అంటే మీకు 100 గ్రామ్స్ బంగారం. ఇది వచ్చేసి గినియా వచ్చేసేసి 10 గ్రామ్స్ అలాంటిది ఉన్నమాట. సో ఇందులో ఏంటంటే మీ దగ్గర ఉన్న బడ్జెట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టేసేసి మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారంగా ఆ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మీరు కావాలనుకుంటే ఈ గోల్డ్ ఫ్యూచర్లో పొజిషన్ తీసుకొని ఇది ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో ఈ లాట్ సైజు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్ నడుస్తుంది కదా, ఇది నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలలో ఈ లాట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. దానికి ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వీక్లో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు ఈ బంగారాన్ని మీరు అమ్మే అవసరం లేదు. పొజిషన్ని మీరు అలాగే పెట్టుకొని కావాలంటే ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు ఎంసెక్స్ ఎక్స్చేంజ్ నుంచి. మీరు 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ వస్తుంది మీకు, లేదంటే ఇటుక వస్తుంది. 1 kg కదా, ఇది 1 kg గోల్డ్ అంటే మీకు ఒక బ్రిక్ వస్తుంది. 1 kg గోల్డ్ బ్రిక్ మీకు వస్తుంది. దానికి చెల్లించాల్సిన డబ్బు అంత చెల్లిస్తే మీకు ఆ బ్రిక్ వాళ్ళు ఇస్తారనమాట. ఓకేనా? సో అలాంటి మీకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ విషయం మనం తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో మనం డీటెయిల్గా మాట్లాడదాం. కానీ ఫస్ట్ ఇవాళ మనం తెలుసుకుందాము వాట్ ఈస్ ద గోల్డ్ ట్రెండ్. ఓకేనా? సో ఇది వచ్చేస్తే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నార్మల్గా మనం యూజ్ చేసేది ట్రెండ్ లైన్ టూల్. ఈ రోజు చిన్న చిన్న పిల్లలు కూడా తెలిసిపోయింది, బికాస్ దే హ్యావ్ బిన్ వాచింగ్ అలాంగ్ విత్ దర్ పేరెంట్స్. సో వాళ్ళకు కూడా ఐడియా వచ్చేసింది ఇప్పుడు. సో మనం రెగ్యులర్గా వాడుతున్న ట్రెండ్ లైన్ టూల్లో ఇది నేను చాలాసార్లు వాడి చూపించాను. ఈ రోజు కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ ట్రేడర్ పర్ఫెక్ట్. మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరంత పక్కాగా మీకు పర్ఫెక్షన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? నా టు స్టార్ట్ విత్ ఇక్కడ మనం చూస్తాం కదా, ఎప్పుడైనా ట్రెండ్ లైన్ టూల్ వాడిన తర్వాత దాని పైన ఉన్నంత వరకు అది బుల్లిష్గానే వెళ్ళిపోతున్నట్టు, కానీ లైన్ బ్రేక్ చేసింది అనుకోండి మనకు కింద వచ్చేస్తుందని చెప్పేసి మనకు తెలిసిపోతుంది. కానీ ఈసారి ఏం జరిగిందంటే గత 4 రోజుల నుంచి మనం చూపిస్తున్నాము, ఈసారి కింద పడినట్లే పడి పెరిగిపోయింది. ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? దానికోసమే ఉంది పిచ్ ఫోర్క్. పిచ్ ఫోర్క్ ఈజ్ అ టూల్ విచ్ విల్ గివ్ యూ ది అడ్వాన్స్డ్ లెవెల్స్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా కింద వరకు కింద పడింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేసేసి ఎక్కడ వరకు ఆగేసేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పడుతుందా, లేదంటే అక్కడ నుంచి మళ్ళీ ఇంకా పెరుగుతుందా అన్న విషయం అనేది ఈ టూల్లో మీకు తెలిసిపోతుంది. ఒకసారి ఈ టూల్ని మనం వాడిన తర్వాత యూ గెట్ అ క్లారిటీ హియర్. సో ఇలాగా మనకి అవుట్ సైడ్లో వెళ్ళిపోతున్నప్పుడు ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి దట్స్ వై హీట్ హెస్ టేకన్ యూటర్న్ అనమాట. సో ఈ బ్లూ జోన్ అప్పర్ జోన్ చూసుకుంటున్నా కదా, ఇది ఒక అప్పర్ రెసిస్టెన్స్ ఏరియా, దాన్ని కూడా కట్ చేసేసి మళ్ళీ ఈ బ్లూ జోన్ని టచ్ చేసింది గ్రీన్ జోన్లో. కానీ మళ్ళీ ఆ టాప్ ఎండ్ సైడ్లో అప్పర్ సైడ్లో ఉన్న రెసిస్టెన్స్ ఏదైనా ఉందో కరెక్ట్గా అక్కడ టచ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఫాలో అవుతుంది చూడండి. సో మళ్ళీ ఈ బ్లూ జోన్లో ఉన్న లోవర్ ఏరియాని టచ్ చేసుకొని మళ్ళీ ఈ రోజున మళ్ళీ పెరిగింది చూడండి. సో ఆ రేంజెస్ అనేది ఆ జిగ్జాగ్ మూమెంట్ని మీరు చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇది నేను ఈ వీడియోని చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే మళ్ళీ ఇది వాచ్ చేస్తారు కదా, దీన్ని రిపీటెడ్గా మీరు బ్యాక్ వెళ్ళి మరీ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా మీకు అర్థం కాదు, కాస్తంత కాంప్లికేటెడ్ టూల్. దీనికి చదువులు ఎలాంటి అవసరం లేదు, బట్ త్వరగా మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. అన్ని బాగున్నాయి సార్, వినడానికి చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటి గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే, అండ్ అదేవిధంగా అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, అండ్ పిల్లలకి ఇప్పటి నుంచి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరందరూ కూడా మీ హార్డ్ ఎర్న్ మనీని ఎక్కడైనా పెట్టేసేసి కోల్పోవద్దు. నేనేం చెప్తానంటే, ఇందాక శిరీష గారు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, మీకు ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో మాస్టర్ క్లాస్ కావాలి. ఆ మాస్టర్ క్లాస్ మీకు ఈ 25th of August రోజున సండే రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఈ క్లాస్ ఉంటుంది మీకు. బ్యూటీ ఏంటంటే ఈ క్లాస్లో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా ఈ క్లాస్ని అటెండ్ అవ్వచ్చు. సో దాట్ మీరు కావాల్సిన రైట్ నాలెడ్జ్ అనేది మీరు పొందారనుకోండి. ఇందాక అడిగారు లైక్ చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డౌట్స్ తీరిపోవాలి అంటే ఒకే ఒక క్లాస్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ మాత్రమే. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే నంబర్ బిజీగా వచ్చిందనుకోండి, మీరు ఇమ్మీడియట్గా ఒక వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మిగతా వివరాలన్నీ పూర్తిగా మేము ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.